నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైసీపీ కౌన్సిలర్లపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఆయన కొందరు వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ గద్దె దించాలని చూస్తున్నారన్నారు. చైర్పర్సన్ మారఫ్ ఆసియాను ఎలా దించుతారో చూస్తారని హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వచ్చి అభివృద్ధికి సహకరించాల్సిన కౌన్సిలర్లు విహారయాత్రలకు వెళ్లటం ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నగర పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి నినాదంగా ముందుకు పోవడం జరుగుతోంది. దాంట్లో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 20 కోట్ల రూపాయల పైబడి నిధులు తెచ్చుకొని అన్ని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరుగుతూ ఉంది. అలాగే మన ఆత్మకూరు మున్సిపాలిటీకి కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే దగ్గర ఈరోజు స్పెషల్ గ్రాంట్స్ కింద మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారిని అడిగి స్పెషల్ గ్రాంట్ కింద 3 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకోవడం జరిగింది. అలాగే 15th ఫైనాన్స్ ఏదైతే నిధులు ఉన్నాయో అంటే గతంలో ఇచ్చినదే కానీ ఎప్పుడు కూడా ఒక చిల్లి గవ్వ ఇయ్యలే. వేరేకే 15th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, ఇప్పుడు రాబోయే 16th ఫైనాన్స్. పోయిన గవర్నమెంట్ అంతా ఒక పేరు చెప్పడం, పేపర్ మీద రాయడం, మీకు ఇన్ని నిధులు ఇచ్చినామని చెప్పేసి, కానీ డబ్బులు ఎక్కడ కూడా రిలీజ్ కాలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేపించేసి దాదాపు 1.5 కోటి రూపాయలు అది